నమస్తే అందరికీ. దేశంలో ఎంపీలందరూ అంబేద్కర్ గారి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి ఫోటో చూపిస్తూ అంబేద్కర్ గారికి అవమానమైందని మాటికి మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో దాదాపు అంబేద్కర్ గారిని అవమానిస్తున్నట్టు మీరు ఈరోజు ప్రవర్తన ఉంది. మీది బీజేపీ కావచ్చు, అటుపక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా మరి మిత్రపక్షాలు కావచ్చు, అఖిల పక్షాలు కావచ్చు, మరి మీ ఆలోచన విధానాలలో ఎక్కడైనా కానీ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు సమాలోచన విధానాలతో ముందుకు వెళ్ళాలి. కానీ మీరు ఫోటోలు చూపిస్తూ అంబేద్కర్ గారికి నిరసన తెలియజేయడం వల్ల ఇంకా దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు, అక్కడ ఉండే ఢిల్లీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి విధానాలు రాజకీయంలో మీరు వేసుకుంటున్న ఎత్తుగడలు ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఎప్పటికైనా కూడా ఈ రాజకీయ విధానాలు ఇలాంటి విధానాలు అమలు చేసుకుంటా ముందుకెళ్తే ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకసారి చిత్తుగా ఓడిపోయే విధంగా, ఓటమి పాలయ్యే విధంగా కూడా మీ ఎంపీ అభ్యర్థులు కూడా ఉంటారని కూడా తెలియజేస్తున్నారు. చీటీ మాటికి ఒక వ్యక్తిని ఫోటో పెట్టుకొని తీర్మానంగా అవమానించేట్టుగా మాటికి చేయకూడదు. ఇది కరెక్ట్ కాదు. అది బీజేపీ లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎవరైనా కానీ ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి విధానాలు అమలు చేయకుండా జాగ్రత్తగా ప్రజా పరిపాలన ప్రజలకు అందుబాటు అయ్యే విధంగా పాలన అందించే విధంగా ఉండాలి. కానీ ఇష్టానుసారంగా గేమ్స్ ఆడకండి. గేమ్స్ ఆడితే ప్రజలు చూస్తూనే ఉంటారు, చాలా వరకు ఇబ్బందులు గురవుతారని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తున్నారు.